రైట్. ఎల్పిజిడి రైట్, హార్డ్స్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఆర్థిక సంస్కరణలు ఇలా తినే నూనెను దెబ్బతీసాయనేది ఇలా మన క్వశ్చన్ మార్క్. అది వాస్తవము. మేధావులు ఏం చెప్తున్నారంటే ఇలా 1990 కంటే ముందు ఇవాళ మీరు 30% దిగుమతి చేసుకునేవారు. ఎప్పుడు సంస్కరణల కంటే ముందు ఓన్లీ 30% మాత్రం దిగుమతి చేసుకునేది. ఓకేనా? ఇప్పుడు ఎంత దిగుమతి చేసుకున్నారు? ఇప్పుడు 65 చేసుకుంటున్నారు. అంటే దాని అర్థం ఏంది? సంస్కరణల కంటే ముందు దేశంలో ఉత్పత్తి ఎక్కువయ్యేది, దిగుమతులు తక్కువ ఉండేది. సంస్కరణల తర్వాత ఇవాళ మనకు 65% మొత్తం దిగుమతి చేసుకుంటున్నాము. అంటే వ్యవసాయ దేశమై ఉండి ఇవాళ నూనెకు సంబంధించిన నూనె గింజలు దిగుమతి చేసుకోవడానికి షేమ్ఫుల్ విషయం అర్థం చేసుకోవాలి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ ఎడిబుల్ ఆయిల్ కెప్ట్ అండర్ ఓజిఎల్, ఓపెన్ జనరల్ లైసెన్స్. దానివల్ల విదేశాల నుంచి ఆయిల్ ప్యాకెట్స్, నూనె గింజలు మొత్తం ఫ్లడెడ్ అంటే పూర్తిగా వచ్చిన విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా ఒక దేశంతో మనం ఎఫ్టీఏ ఒప్పందం చేసుకునేటప్పుడు మన స్వదేశీ పరిశ్రమ ఎట్లా ఉంటుందని చూసుకోవాలి. అందుకోసం ఇలా ఆర్సీఈపీ నుంచి భారతదేశం ఇలా వైదొలిగిందనే విషయం మీరు అర్థం. రీజన్ ఏంటంటే ఆర్సీఈపీలో ఒకవేళ మనం జాయిన్ అయిపోతే టోటల్ భారతదేశం యొక్క డైరీ సెక్టర్ దెబ్బతింటుందని చెప్పేసి మోడీ గారు ఆర్సీఈపీలో జాయిన్ అయిన విషయం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కమ్ టు ద పాయింట్. సో బిఫోర్ రిఫార్మ్ 70% డొమెస్టిక్ ప్రొడక్షన్, దెన్ ఓజిఎల్. ఓకే, ప్రాబ్లమ్ మీన్స్ ఇక్కడ ఏమైందంటే ఇవాళ ఎప్పుడైతే మనకు విదేశీ ఆయిల్స్ మనం పర్మిట్ చేసినామో మొత్తం దిగుమతి అయిపోయినవి. అప్పుడేమైందంటే భారతదేశంలో వాళ్ళకి ఆ బయట నుంచి వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు తింటా పోయిండ్రు. మొత్తం ప్రస్తుతం ఏంటంటే దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు మనం విదేశాలకు సమర్పించుకుంటున్నాము. ఎడిబుల్ ఆయిల్ తినే నూనె దిగుమతి అనే విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా సెల్ఫ్ రిలయన్స్ తప్పకుండా సాధించాలనే విషయం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.